రాయలసీమ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు సభ ముందుకు తీసుకొచ్చినందుకు గాను మంత్రి ఫారూక్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అధ్యక్ష, దాదాపు 1.5 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలంటే దాదాపు 400-500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుంచి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చినారు అధ్యక్ష. అంతేకాకుండా మీరు ఒకసారి గత ప్రభుత్వ పరిపాలన గమనిస్తే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి వెళ్తే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోగా దౌర్జన్యం చేయించినటువంటి పరిస్థితులు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు మనసులో గుర్తుపెట్టుకున్నారు అధ్యక్ష. ఈ రోజున నిర్మాణాత్మకంగా ఆలోచన చేసేటువంటి నాయకుడు అధికారం ఇస్తే దాని ఫలితం ఎట్లుంటుందో ఈ తీర్మానం ఒక ఉదాహరణగా నిలిచిపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా చాలామంది లాయర్లు రాయలసీమ ప్రాంతం నుంచి టాలెంట్ ఉండి కేవలం ఒక కోర్టే ఉంటే అక్కడ ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్ దగ్గర కట్ట పంపించి వాళ్ళే వృత్తిని కొనసాగించేటువంటి పరిస్థితుల నుంచి రెండో స్థాయిలో ఉన్నటువంటి లాయర్లకు కూడా, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి లాయర్లకు కూడా ఒక అవకాశం కల్పించడం అనేది ఈ కార్యక్రమం ద్వారా సాకారం అవబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానని అధ్యక్ష. రాయలసీమ ప్రజలు ప్రత్యేకించి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం కానీ, సమర్థవంతమైనటువంటి నాయకత్వం కానీ, నిర్మాణాత్మకమైనటువంటి నాయకత్వం కానీ అధికారంలో ఉంటే ప్రజల జీవితాల్లో మంచి మార్పులు ఎంత మేర తీసుకురాగలరని దానికి ఒక ఉదాహరణగా ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ సభ ముందుకి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సంబంధిత శాఖ మంత్రి ఫారూక్ సార్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి రాయలసీమ ప్రాంత వాసుల తరఫున, కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంత్యస్థాయిలో న్యాయశాఖ మంత్రి గారికి మాదొక విన్నపం, ఏదైతే మీరు డీసెంట్రలైజేషన్ ఆఫ్ కోర్ట్స్ చేస్తున్నారు, హైకోర్టు బెంచ్ ఇచ్చి, అంత్యస్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మీరు ఇప్పుడు మాకు అనంతపురంలో జిల్లా కోర్టు ఉంది, కదిరి కూడా దాదాపు 10 మండలాలు ఉన్నాయి. మా కదిరి నియోజకవర్గంలో అయితే 6 మండలాలు ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి పుట్టపర్తి నియోజకవర్గానికి కూడా సంబంధించినటువంటి లిటిగేషన్లు కదిరి నియోజకవర్గం కోర్టులోనే పెండింగ్ ఉంటూ వస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కదిరి నుంచి, పుట్టపర్తి నుంచి అనంతపురం పోయేటువంటి పరిస్థితుల నుంచి కదిరిలో ఒక ఏడీజే కోర్టు కూడా ఇవ్వాలని చెప్పేసి సంబంధిత న్యాయశాఖ మంత్రి గారిని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అధ్యక్ష ధన్యవాదాలు తెలుపుతున్నాను.